వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ తమిళనాడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి తీసుకురావాలంటే దయచేసి నన్ను క్షమించాలండి. నా అభిమాన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఇక్కడ తీసుకురాలేదు, కానీ వాళ్ళే తీసుకొస్తూ ఇంకో పక్కన అక్కడ జరుగుతున్నటువంటి పరిపాలనకి, అక్కడ ఉన్నటువంటి మనుషులకి, ఇక్కడ జరిగినటువంటి పరిపాలన, ఇక్కడ ఇప్పటికీ ఉన్నటువంటి మనుషులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా అవమానాలు పాలవుతున్నారో విజయ్కి ఆ గతి పట్టకూడదు, అది దాపరించకూడదు అని చెప్పి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందువల్ల వారి పేరుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎస్, మీరు వింటున్నది, మీరు ఊహించేది కూడా నిజమే. సీఎం విజయ్ని జగన్మోహన్ రెడ్డి గారితో పోల్స్తున్నారు. నిజమే, మొన్నటిదాకా విజయానికి సంబంధించి ఇంకో దానికి సంబంధించి మాట్లాడింది కాదు, ఇప్పుడు సరికొత్తగా పరిపాలనకు సంబంధించిన దాంట్లో తీసుకునేటువంటి నిర్ణయాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తున్నారు. ఒకసారి ఆ వార్త ఏంటో పూర్తిగా చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి విజయ్ ఇప్పుడు తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రిక్కీ రథన్ పండిట్ కారణంగా తీవ్రమైనటువంటి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఆ సదరు జ్యోతిష్యుడు మీడియాకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో చేస్తున్న అతిశయోక్తి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ఇలాంటి వ్యక్తిని అసలు ఎందుకు నమ్ముతున్నారో, ఇన్నాళ్ళు ఇలాంటి వ్యక్తిని నమ్మి రాజకీయాల్లో వచ్చారంటూ సెటైర్లు వేసుకుంటున్నారు తమిళనాడు జనాలు కూడా. విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రథన్ పండిట్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొలిటికల్గా నియమించడం పెద్ద వివాదం దారితీసింది, అందరికీ తెలిసిందే. జ్యోతిష్కుడికి అధికార పదవి ఇవ్వడంతో ప్రతిపక్షాలతో పాటు సామాజిక వర్గాల నుంచి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. పెరుగుతున్నటువంటి వివాదాల మధ్య ప్రభుత్వం చివరికి ఆ నియామకాన్ని 24 గంటల్లోనే రద్దు చేయాల్సి వచ్చింది. ఆఫ్టర్ దట్ వివాదం అక్కడికి అయిపోయిందా అంటే అబ్బే లేదు. అక్కడ పోయిన తర్వాత మరి మీడియా హౌసెస్కి వెళ్ళాలి, ఇంటర్వ్యూలు ఇవ్వాలి, విజయ్ ఎలాగా గెలిచాడో చెప్పాలి, ఎక్కడి నుంచి పోరాడాడో చెప్పాలి, ఇవన్నీ చెప్పుకోవడానికి ఈ రథన్ పండిట్ మీడియా ఇంటర్వ్యూల్లో విజయ్ జాతకాన్ని సునామీ శక్తితో పోల్చడం, అలాగే టీవీకే పేరు తమిళగా వెట్రి కడగం, దాన్ని కూడా నేనే సూచించాను అని చెప్పుకోవడం అనేది మరింత చర్చకు దారితీస్తుంది. విజయ్ కేవలం తమిళనాడుకి మాత్రమే కాదుట, ప్రపంచ రాజకీయాలకు కూడా దిశానిర్దేశం చేసే నాయకుడిగా ఎదుగుతారట ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇంకా ముందుకెళ్ళి అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలను కూడా విజయ్ జాతక బలం తగ్గించేస్తుంది అని చెప్పడం మరి ఏమనాలి? ఇదే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇక అంతర్జాతీయ యుద్ధ సమస్యలను కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పరిష్కరించేస్తారు అన్న వ్యాఖ్యలకి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇంకో 50 ఏళ్ల పాటు, ఇది చాలా మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి, విజయ్ మరో 50 ఏళ్ల పాటు తిరుగులేని ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తారు అని, భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి కూడా అయిపోతారు అని రథన్ పండిట్ జోస్యం. ఇక్కడ చిన్న బ్రేక్ అండి. ఒక్కసారి జోసెఫ్ విజయ్ గారి ఏజ్ ఎంత? 51 సంవత్సరాలు ఆయనకి. 22 జూన్ 1974లో పుట్టారు. ఓకే, ఇప్పుడు రథన్ చెప్పినట్టుగా, పండిట్ గారు చెప్పినట్టుగా మరో 50 ఏళ్ల పాటు, అంటే ఇక్కడి నుంచి ఇంకో 50 ఏళ్ల పాటు తిరుగులేని ముఖ్యమంత్రిగా తమిళనాడుని పరిపాలిస్తారు. దట్ మీన్స్ అప్పటికి విజయ్ గారి ఏజ్ ఎంత అవుతుంది? 101 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి కూడా అవుతారట. 50 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత భవిష్యత్తులో దేశ ప్రధానమంత్రి అంటే 101 ఏళ్ల తర్వాత కూడా విజయ్, అంటే భారతదేశంలో మనకి ఆన్ యావరేజ్ ఇప్పటికైతే 50 ఏళ్ళు 60 ఏళ్ళు చెప్తున్నారు, 100 ఏళ్ళు అని మామూలుగా అంటాం. కాబట్టి ఈయన 101 ఏళ్ళు బ్రతికి తర్వాత ఇంకా మరి ఎన్నేళ్ళు ప్రధానమంత్రిగా ఉంటారు అనేది మరి ఆ పండిట్కే తెలియాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పారు, జయలలిత మరణాన్ని కూడా ముందే చెప్పారట. దీనికైతే సెటైర్ మామూలుగా బట్ల, జయలలిత ముందే చచ్చిపోయిందని నేనే చెప్పాను అన్న ఆయనకి తన ఓఎస్డీ పదవి 24 గంటల్లోనే రద్దవుతుందని ఎందుకు ఊహించలేకపోయారు అంటూ వ్యంగ్యంగా ప్రశ్నలు. ఇది కథనం చూశారుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారితో పోలిక కరెక్టేనంటారా? ఎస్, ఒక రకంగా కరెక్టే. వై నాట్ 175? వచ్చే 30 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి. అలాగే గతంలో ఒక అడ్వకేట్ వారి అభిమాని చెప్పినటువంటిది, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ప్రధాని, భారతిరెడ్డి ముఖ్యమంత్రి, షర్మిల తెలంగాణకి ముఖ్యమంత్రి, ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారంటే దేశాన్ని 2 రాష్ట్రాలని కూడా వీళ్ళే చేస్తారని. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. 50 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి విజయ్, 50 ఏళ్ల తర్వాత దేశానికి ప్రధాని. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఈయన జాతక బలం ఆపేస్తుంది. మరి ఈయన ఏమనాలి?
ఇలాంటి మనిషిని మరి నమ్మారు అంటే ఓఎస్డీ పదవి పోయిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారా, లేదంటే పోక ముందు నుంచే కూడా ఇలాగే ఉందా పరిస్థితి అనేటువంటిది వస్తుంది. సో అందుకే ఇంకో జగన్ అంటున్నారు. అంటే పక్కనున్నటువంటి వ్యక్తులు, విజయ్ పక్కనున్న వ్యక్తి ఈయన, మరి జగన్ గారి పక్కన ఎవరున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఇంకో జగనన్నలో ఈ విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పక్కనున్న వాళ్ళని ఎంత దూరంగా పెడితే, ఎంత తొందరగా దూరంగా పెడితే అంత బ్రైట్గా ముందుకు వెళ్ళొచ్చు. లేదు అంటే ఏపీ పరిస్థితే తమిళనాడులో నీకు కూడా వస్తుంది అనేది విజయ్ మీరు చేస్తున్నటువంటి కామెంట్స్. మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.